నమస్తే వ్యూస్. ఇవాళ మన పాడ్‌కాస్ట్‌లో మనం వినబోయే కథ, మీ కథ, నా కథ, మనందరి కథ. ఒక పాయింట్ ఆఫ్ లైఫ్‌లో, ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనందరం ఫేస్ చేసే ఉంటాం ఇది. ఇంగ్లీష్‌లో కరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయలేకపోవడం, కరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం. ఇంటర్మీడియేట్ దాకా తెలుగు మీడియం చదివి, ఇంజినీరింగ్‌లో ఇంగ్లీష్ మీడియం తీసుకొని తప్పదింకా ఇంగ్లీష్ మీడియమే ఉంటది తీసుకోవాలి కాబట్టి, అక్కడికెళ్ళిన తర్వాత మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మీ అందరికి తెలిసిందే. సో, అక్కడికెళ్ళి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో, కొన్నేళ్ల తర్వాత ఒక మల్టీ మిలియన్ కంపెనీ స్థాపించి, అదే కాలేజీకి మనం రిక్రూట్‌మెంట్ కోసం వెళ్తే ఆ కిక్ ఎలా ఉంటదో మీ అందరికి తెలిసిందే. యెస్. ఇప్పుడు నాతో ఉన్న గెస్ట్ అదే చేశారనమాట. ఏ కాలేజ్‌లో అయితే ఇబ్బంది పడ్డారో ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి, యూఎస్ వెళ్ళి ఒక కంపెనీ స్థాపించి 3000 పీపుల్‌ని రిక్రూట్ చేసుకున్నారు. యెస్. భాస్కర్ గంగిపాముల గారు ఇవాళ నాతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? గుడ్ సార్. గుడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అందరూ మాట్లాడుకుంటారు గానీ, లోపల బయటికి చెప్పుకోలేనిది ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్‌లో సరిగ్గా నేను ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయాను. అన్నది మాత్రం ఈ కాన్వర్జేషన్ అయిపోయి వెళ్ళిపోయినా గూడా అదే ఆలోచిస్తున్నా. మేబీ అది నేను అక్కడ సరిగ్గా మాట్లాడలేదేమో ఇంగ్లీషు. ఇంకొంచెం ఎక్స్‌ప్రెస్ చేసుండాను. ఇదైతే మీరిప్పుడు 20 ఏళ్ళకి పైగా యూఎస్‌లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు తెలిసుంటది. బట్ అవును. ఇనిషియల్ డేస్‌లో హ్మ్. ఇండియా నుండి మొట్టమొదటిసారిగా అడుగు బయట పెట్టిన వాళ్ళకి తెలిసుంటది. అవును. కదా సార్? హ్మ్. మీరు ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు కూడా మీరు ఇబ్బంది పడ్డారా? అంటే ఇంజినీరింగ్‌లో కొంచెము మీకు తెలుసు కదా! ఇంటర్మీడియేట్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాము. యాహ్! బికాస్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. హ్మ్. సో, ఇంజినీరింగ్‌లో వచ్చేటప్పటికి కొంచెము ఆబ్వియస్‌గా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనేది లేదు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలోకి కన్వర్ట్ అయ్యాము. హ్మ్. సో, అప్పటి నుంచి కొంచెం స్టార్ట్ చేసాము. హ్మ్. బట్ స్టిల్ ఇట్స్ నాట్ అవర్ ప్రైమరీ లాంగ్వేజ్. హ్మ్. సో, కష్టంగానే ఉండేది. హ్మ్. ఎలా కష్టపడి ఇంజినీరింగ్ ఫినిష్ చేసాము. హ్మ్. ఫినిష్ చేసిన తర్వాత బట్ ఐ హావ్ ఎ ప్యాషన్ టువర్డ్స్ టెక్నాలజీ అనమాట. హ్మ్. అప్పుడప్పుడు ఇంజినీరింగ్ అయిపోయిన వెంటనే ఏం చేయాలో తెలియదు. నేను సివిల్ ఇంజినీరింగ్ చేశాము. హ్మ్. బట్ అప్పుడు సివిల్ ఇంజినీరింగ్ పెద్దగా జాబ్స్ అంత ఎక్కువ ఉండేవి కాదు. హ్మ్. సో, ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్. కరెక్ట్‌గా అదే టైంకి కొంచెం టెక్నాలజీ బూమింగ్ స్టార్ట్ అయిందనమాట. హ్మ్. లైక్ సాఫ్ట్‌వేర్ బూమ్ స్టార్ట్ అయింది. సో, దెన్ ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ దట్. సో, ఐ యూజ్డ్ టు వర్క్ వెరీ హార్డ్ 18 అవర్స్ ఎ డే, 20 అవర్స్ ఎ డే. హ్మ్. ఇంటికెళ్ళక ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి టెక్నాలజీ నేర్చుకోవడానికి, సాఫ్ట్‌వేర్ నేర్చుకోవడానికి ఆ ఇన్‌స్టిట్యూట్‌లోనే పడుకుండిపోయేవాడిని ఇంకా. హుహు. సో, పడుకుని పోయి నేర్చుకుని సో, ఇట్లా ఫస్ట్ జాబ్ కూడా అక్కడే వాళ్ళే ఇచ్చారు. వీడు ఇంటికెళ్ళట్లేదు, వీడిని ఇక్కడే పెట్టాలని చెప్పేసి. సో, వాళ్ళు ఫస్ట్ జాబ్ నాదేంటంటే ల్యాబ్ ఫ్యాకల్టీ అనమాట. అంటే వచ్చిన వాళ్ళు నేర్చుకుంటుంటారు కదండీ! హ్మ్. వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే ల్యాబ్‌లో తిరుగుతూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలనమాట. హుహు. సో, ఆ జాబ్‌తో స్టార్ట్ చేశాను. ఫస్ట్ జాబ్ ఈస్ దట్ వన్. హుహు. సో, ఇది నేర్చుకుంటున్నప్పుడు ఇంకా టెక్నాలజీ నాకు ఇంకా ఫింగర్ ప్రింట్స్ మీద వచ్చేసిందనమాట. హ్మ్. అంటే అప్పుడు నేర్చుకున్న టెక్నాలజీ ఒరాకిల్ డేటాబేసెస్ అనమాట. హ్మ్. సో, దాంతో ఆ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఇంకా నన్ను వదిలేవారు కాదు. సో, యూ హావ్ టు బీ హియర్. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ అందరికీ నేను వెరీ ఎర్లీ ఇన్ ద ఏజ్. సో, అందరికీ ఫేవరెట్ అయిపోయాను. హ్మ్. సో, అలాగా దట్ హెల్ప్ మీ. అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా హ్మ్. కొంచెం నెక్స్ట్ 2, 3 ఇయర్స్ తర్వాత కొంచెం ఇంగ్లీష్ రావడం అలా స్టార్ట్ చేసింది. అక్కడ కూడా ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మోర్ ఇంటరాక్షన్స్. దట్ హ్మ్. హెల్ప్ మీ టు బి ఎ బెటర్ కమ్యూనికేషన్ యెస్. పర్సన్. హ్మ్. సో, దెన్ అలా చేస్తూ ఉండగా హ్మ్. సో, దెన్ ఐ స్టార్టెడ్ టీచింగ్. ఆఫ్టర్ వాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్ వితిన్ 3, 4 మంత్స్‌లోనే దెన్ దే ఆస్క్డ్ మీ టు స్టార్ట్ టీచింగ్. హ్మ్. దట్ టర్న్డ్ మై లైఫ్. టీచింగ్ వీ కెనాట్ స్పీక్ ఇన్ తెలుగు. ఆ! సో, ఆబ్వియస్‌గా దెన్ ఐ స్టార్టెడ్ ఇంక ప్రాక్టీసింగ్ తప్పని పరిస్థితి. తప్పని పరిస్థితి. రైట్? ఆ! దట్ గేవ్ మీ ఆపర్చునిటీ టు ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఐ టుక్ దట్ యాస్ ఎ ఛాలెంజ్ హ్మ్. అండ్ దెన్ స్టార్టెడ్ టీచింగ్ batches. At హ్మ్. one time, I became very popular in at that time Hyderabad, Himayat Nagar and అవునా సార్? Sanjeev Nagar. అవునా? Yeah. ఓకే. So Amirpet, టీచింగ్ ఆర్కిల్. సాఫ్ట్‌వేర్ వరకిల్ ఆ! టీచింగ్ అనమాట. ఆ! ఆ! సో, ఆ టైంలో కైండ్ ఆఫ్ ఇంకా ఇన్‌స్టిట్యూట్ పెడదాము అనుకున్న టైంకి వెళ్ళిపోయాము. హ్మ్. కరెక్ట్‌గా అదే టైంకి నాకు ఒక లోకల్ కంపెనీ ఇండస్ నెట్వర్క్స్ అని అక్కడ ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చింది. ఓకే. సో, ఇంకా మా ఫ్యామిలీ అందరూ ఈ టీచింగ్ అనేది ఎన్ని రోజులు చేస్తావు? హ్మ్. దట్ ఇస్ నాట్ యువర్ గోల్. యూ గెట్ ఇంటు ఎ జాబ్ అని చెప్పితే అప్పుడు జాబ్‌లో జాయిన్ అయ్యాను. ఓకే. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌కి జాయిన్ అయ్యాను. బట్ ఓకే. స్టిల్ పార్ట్ టైమ్ చేసేవాడిని. ఎందుకంటే ఎట్ దట్ టైమ్ ఐయామ్ వెరీ పాపులర్. సో, పీపుల్ యూజ్డ్ టు కమ్ టు మై హోమ్ హుహు. బికాజ్ నాకు స్కెడ్యూల్స్ లేవు. నేను చెప్పలేను. నాకు ఇట్లా కమిట్మెంట్స్ ఉన్నాయి ఆఫీస్ అంటే. మార్నింగ్ 5:00 మా ఇంటికి వచ్చి కార్‌లో వచ్చేవారు. అప్పుడు ఏంటంటే వీసాలు చాలా ఈజీగా ఉండేవి. ఆ! సో, దే వాంట్ టు లెర్న్ క్విక్లీ ఇన్ 1 మంత్ ఆహా! అండ్ దెన్ దే గో దే వీసాలు వాళ్ళు రిలేటివ్స్ ఎవరో ఉండేవారు.
వాళ్ళు వచ్చేసి నేర్చేసుకుని వెళ్ళిపోయేవారు అనమాట. సో వాళ్ళు 5 o'clockకి 6 o'clockకి నాకు 8 వరకు టైం ఉండేది. ఇలా చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళు ఇంటికి వచ్చేసారు అనమాట. ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళకి చెప్పడము. సో ఈ టీచింగ్ హెల్ప్ మీ టు యూనో కమ్యూనికేట్ బెటర్. సో దట్ హెల్ప్ మీ టు లెర్న్ ఇంగ్లీష్. సో ఆటోమేటిక్గా ఫ్రమ్ దేర్ ఐ జాయిన్డ్ విప్రో couple of years లో విప్రోలో ఒక 1 year చేయగానే నాకు ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చింది అనమాట. సో ఐ వెంట్ టు సియాటిల్ మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యాను. ఇక దట్ చేంజ్డ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడడం గుడ్, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికన్స్ అంటే మా క్లయింట్స్ అందరూ అమెరికన్స్ ఉన్నారు. వాళ్ళు మాట్లాడేది సగం అర్థం అయ్యేది కాదు, ఎందుకంటే స్లాంగ్ ఇస్ డిఫరెంట్. సో ఇబ్బంది పడేవాళ్ళము. బట్ దట్ ఈస్ ఆల్సో టుక్ ఏ ఛాలెంజ్, రైట్? నేను ఆ టైంలో డివిడీలు సీడీలు తెచ్చుకొని ఇంగ్లీష్ సినిమాలు చూడడం మొదలెట్టాం అనమాట. సో ఆ స్లాంగ్ అర్థం చేసుకుని డెఫినెట్గా ఇట్ టుక్ couple of months or years to practice. బట్ ఆ స్లాంగ్ అర్థం చేసుకోవడం ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది. సార్ మీ స్టోరీ చెప్తున్నప్పుడు నేను వింటున్నప్పుడు నాకు ఎక్కువగా మీరు చెప్తూ ఉన్నా నాకు బాగా కొడుతూ ఉన్నది ఏంటి అంటే డిపెండెన్సీ. మీరు డిపెండెంట్ అని కాదు, కంపెనీలో వర్క్ గురించి వాళ్ళు మీ మీద డిపెండ్ అయ్యేలా మీరు కన్వర్ట్ చేసుకున్నారు అక్కడ సిచ్యువేషన్ని. అంటే మీరు అక్కడే పడుకుంటున్నారు, వర్క్ చేసిన మీ వర్క్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా దే వేర్ ఫుల్లీ డిపెండెంట్ ఆన్ యూ. అంటే ఇది యాక్చువల్లీ చాలా పెద్ద ప్లస్ పాయింట్. వర్క్లో ఎప్పుడైనా టీమ్ మెంబర్స్ కానీ మన మేనేజర్స్ కానీ వాళ్ళు మన మీద డిపెండ్ అయితే మన పొజిషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అది ఒక గొప్ప సూచన కదా సార్. ఒక్కసారి దాని గురించి చెప్పండి. గుడ్ పాయింట్ అండి. అంటే బేసికల్గా ఇది వాళ్ళు మన మీద డిపెండ్ అయ్యాలి కనుకంటే ఇది మనకు ఆపర్చునిటీ. So I took it in other way, like it's an opportunity for me to showcase how committed I am and how serious I'm about this job. So obviously any company owner or manager always recognize that talent. So I took that as a challenge, and ఎందుకంటే I want to succeed in technology or software at the time. So I used to spend, but it's not intentional. It is a need for me at the time. Obviously కంపెనీ స్థాపించడం అనేది కాదు నేను చెప్పేది. డిపెండెన్సీ 18 hours లో ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ లో నేను ఉండి నేర్చుకోవడం అనేది ఇట్స్ ఏ నీడ్ ఫర్ మీ, అండ్ ఐ టుక్ దట్ as a challenge, and obviously management recognized me and helped me to get me my first job. Like my first job is like maybe around 1,500 రూపాయలు or 1,800 రూపాయలు. That's a huge money at that time. From now we are thousands of crores business, right? But that still I remember that that's why I was able to share my first experience or my first job experience with you. సార్ కానీ నీకు ఇచ్చిన వర్క్ నువ్వు చేసుకుని వెళ్ళిపోవడం ఓకే, అంటే గుడ్ బాయ్, గుడ్ పర్సన్, వర్క్లో పర్ఫెక్ట్ ఉన్నారని. బట్ నీకు ఇచ్చిన వర్క్ అంటే బియాండ్గా నువ్వు అక్కడ నీ అవైలబిలిటీ అక్కడ ఉంచి నువ్వు మిగతా వర్క్స్ కూడా నేర్చుకోవడం అనేది ఎదగడంలో ఫస్ట్ స్టెప్ కదా సార్. అంతే, డెఫినెట్గా. మీరు it shows the commitment. Actually it shows your commitment, and then your attitude to learn. Always when I'm hiring people, always look for more than their skills, their attitude, right? Whether they have a passion about job or interest to learn, right? Sometimes not everybody is perfect match for any job, so we'll look for these qualities apart from the their skills. These things will play a very big role in my company. So to hire, so how passionate about their job or what kind of attitude these people have, that will automatically, their training can be done on these skills. It's easy, but attitude is difficult. Our passion, it's internal, it has to come from yourself. Sir, మీరు యుఎస్ వెళ్ళిన టైంలో ఇట్ మస్ట్ బి అరౌండ్ 2003 or 2004. That's correct. అప్పుడు యుఎస్కి వెళ్ళిన వాళ్ళలో ఇప్పుడు యుఎస్కి వస్తున్న వాళ్ళలో అక్కడ ఎంఎస్ కానీ లేకపోతే జాబ్ పర్పస్గా వచ్చి అక్కడే సెటిల్ అవుదాం, మీరు ఏదైనా డిఫరెన్స్ కనిపెట్టారా? ఏదైనా జనరేషన్ డిఫరెన్స్ ఉందా? డెఫినెట్గా ఉంటుందండి. ఐ మీన్ టువర్డ్స్ దేర్ కెరియర్, టువర్డ్స్ ద కెరియర్ కానీ వాళ్ళ హౌ దే వాంట్ టు టేక్ దేర్ లైఫ్ టు నెక్స్ట్ లెవెల్. ఎట్ ద టైమ్ అంటే నేను 20 years అయిపోయింది కదా. 20 years అయ్యేటప్పటికి ఏంటి, అప్పుడు ఆ టైంలో నేను ఫస్ట్ నా ఇల్లు కొనడానికి ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 8 to 10 years పట్టింది నాకు, రైట్? ఫస్ట్ అపార్ట్మెంట్లో ఉండి తర్వాత ఇల్లు తీసుకోవడం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఎందుకంటే మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, తెలియదు. అంటే అట్లా ఇల్లు అప్పుడు కూడా తీసుకోవచ్చు, మాకున్న శాలరీస్కి వితిన్ 3-4 yearsలోనే తీసుకోవచ్చు, కానీ గైడెన్స్ లేదు, చెప్పేవాళ్ళు లేరు. బట్ ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది. ఇప్పుడు ఏంటంటే వచ్చిన వెంటనే వాళ్ళు మాస్టర్స్లో అయిపోయిన వెంటనే
వెంటనే ఫస్ట్ జాబ్ కొట్టగానే విత్ ఇన్ ఇయర్లోనే వాళ్ళు ఇల్లు తీసేసుకుంటున్నారు. అంటే లైక్ అవేర్నెస్ పెరిగింది అనమాట. అండ్ ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఆఫీస్లోనే ఎక్కడ చెప్తూనే కలుస్తూనే ఉంటాము. ఇంకా మాకు తెలుసు కాబట్టి యూ కెన్ స్టిల్ సర్వైవ్, we have a job, we can buy a home, right? So that's a huge thing. I mean, ఇట్లాంటి డిఫరెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు ఫస్ట్ కారు హోండా సివిక్, సెకండ్ హ్యాండ్ కారు, అది పార్ట్నర్షిప్లో నేను ఒక్కనే కొనలేక మా ఫ్రెండ్తో పార్ట్నర్ అయ్యి ఇద్దరం కలిసి కొనుక్కున్నాం, ఇద్దరు షేర్ చేసుకునే వాళ్ళం. సో బట్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు రాగానే BMW మెర్సిడీస్ కొనేస్తారండి, అంటే విత్ ఇన్ మేబీ ఇయర్లోనే. ఐ మీన్ దట్ డిఫరెన్స్, ఐ మీన్ వెన్ యూ ఆస్కింగ్, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇట్స్ నాట్ ఎనీథింగ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. హౌ ద జనరేషన్ చేంజింగ్. సో దేర్ మోర్ బట్ అది ఒక అందుకు ఫుల్ఫిల్లింగ్ గా అనిపించిన, ఇస్ ఇట్ కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సార్ వచ్చిన 1 year 2 years కి మెర్సిడీస్? డిపెండ్స్. ఐ మీన్ వాళ్ళు కూడా బ్లైండ్గా ఏం తీసుకోవట్లేదు. నాకు తెలుస్తున్న జనరేషన్ నేను చూస్తున్నాను ఏంటంటే బ్లైండ్గా ఏం తీసుకోవట్లేదు. వాళ్ళకి మంచి జాబ్స్, ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, ఇద్దరికి మంచి జాబ్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా ఇట్స్ వర్త్ అని తీసుకోవచ్చు. ఐ మీన్ కేస్ టు కేసే చెప్పాలి, అంటే డిఫికల్ట్ టు టెల్, బట్ కేస్ టు కేస్ మాట్లాడితే మాత్రం నా దగ్గరికి వస్తారండి, డెఫినెట్గా గైడెన్స్కి వస్తుంటారు. ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను, ఇవి ఉంటాయి, ఇవి మీకున్న శాలరీస్ ప్రకారం ఇలా చేయొచ్చు, ఈ రేంజ్లో హౌస్ తీసుకోవచ్చు, లేదంటే ఈ రేంజ్లో మీరు కార్ తీసుకోండి, హెల్ప్ అవుతుంది. డోంట్ గెట్ ఇన్ టు టూ మచ్ కమిట్మెంట్, ఫైనాన్షియల్ లోన్స్, దట్ ఆల్వేస్ ఇట్స్ ఇంపాక్ట్స్ యువర్ కెరియర్, క్రెడిట్ స్కోర్స్. సో నాకు తెలిసింది, ఎందుకంటే వీ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తూనే ఉంటాను. ఓకే సార్, మీరు నార్మల్గా యూఎస్ వెళ్ళిన వెంటనే ఎవరైనా నా ఓన్గా ఇక్కడ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, అది సాఫ్ట్వేరే అనుకోని అవసరం లేదు, ఇంకేదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను ఎక్కువగా వినింది ఫస్ట్ ఎన్ఆర్ఐస్ ట్రై చేసిన బిజినెస్ ఏంటి అంటే ఫుడ్ బిజినెస్ అని చెప్తారు మోస్ట్లీ యూఎస్లో. మీరు ఫస్ట్ స్థాపించాలి అనుకున్నప్పుడు ఎప్పుడు ఒకటే ఉండేనా మైండ్లో, ఇట్స్ సాఫ్ట్వేర్ ఆర్ యూ వాంటెడ్ టు ట్రై అదర్ థింగ్స్ యాజ్ వెల్ ఇన్ బిజినెస్? ఇనిషియల్గా అయితే సాఫ్ట్వేర్ అండి, ఎందుకంటే దట్స్ మై ఫీల్డ్. ఐ నో, I've been observing, I've been researching, so my goal is always software. So ఒకసారి సాఫ్ట్వేర్ స్టార్ట్ చేసిన తర్వాత we got some opportunities, like we entered into movie distribution business locally. Wow. And then we entered into grocery business, and we entered into restaurant business. So ఇవన్నీ చేసాం, సో అన్నిట్లోనూ చేసాము. But at the end of the day, where I really made some good profits is IT, I mean software business. And I know that game ఇన్ అండ్ అవుట్ తెలుసు, నాకు ఎలా చేయాలో తెలుసు. బట్ ఇవన్నీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అనమాట, ఇన్వెస్ట్మెంట్ చేసాము. బట్ వాజ్ నాట్ ఏబుల్ టు ఫుల్లీ డెడికేట్ మై అవర్స్ టు దీస్ బిజినెసెస్. సో వీ యూస్ టు బి స్లీపింగ్ పార్ట్ ఇన్ సమ్ ఆఫ్ దీస్ బిజినెస్. సమ్ ఆఫ్ ది, ఫర్ ఎగ్జాంపుల్ మూవీ డిస్ట్రిబ్యూషన్ అనుకోండి, ఐ యూస్ టు బి యాక్టివ్ బికాస్ దట్స్ మై ప్యాషన్. That helped me also get some connections, that might indirectly or directly helps in my software business also. So all these, any business you do locally, it's a small community, and US lo ekkada chusukunna, it's a small community, right? It will help you to network, and then that might get into some opportunity. మీరు అన్నట్టు US లో మల్టిపుల్ వర్క్స్ చేయొచ్చు, మల్టిపుల్ బిజినెస్ లో మనం ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. వెరాజ్ ఇన్ కంట్రీ లైక్ ఇండియా మనకి ఒక్క దాంట్లోనే అసలు టైం సరిపోదు. Why is that why is that situation here in India? Can't we multitask here? I mean, I don't think, and like I know people who are doing multiple businesses here also. So but అంటే US లో చేసినంత ఈజీగా పాసిబుల్ అవుతుంది? Yeah, definitely, and definitely possible అవుతుంది. అండ్ US లో కూడా అంత ఈజీ కాదండి. అంటే I just want to be honest, there is a lot of struggle వెనకాల. సో ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ ఇక్కడ మీకు ఈజీ లేబర్ దొరుకుతుంది, ఈజీ ఫర్ ట్రస్టెడ్ పీపుల్ దొరుకుతారు. బట్ అక్కడ అంత ఈజీ కాదండి, ఎందుకంటే ప్లస్ అక్కడ లాట్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఉంటాయి, వీసా ఇష్యూస్ ఉంటాయి, అందరూ వర్క్ చేయలేరు. సో మనమేమో మన తెలియని వాళ్ళని పెట్టుకోవాల్సి వస్తుంది. సో అక్కడ ఛాలెంజెస్ ఇంకా ఎక్కువ అండి. నేను కూడా ఇక్కడే, ఇఫ్ యూ గివెన్ ఆపర్చునిటీ ఐ విల్ డు బెటర్ హియర్. అవునా? యా, డెఫినెట్ గా అండి. అక్కడ మీరు ఏదైనా నేను పరిగెత్తి చేయడానికి సిద్ధమే అన్నట్లు ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. మేబీ అక్కడ వాతావరణం అలా ఉంటుంది. ఇక్కడ ఐ డోంట్ థింక్, అంటే ఇప్పుడు చాలా వేళ్ల మీద చెప్పొచ్చు అనమాట, 4-5 బిజినెస్ అట్ ఏ టైం చేస్తున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది లేరు. వాళ్ళు ఒక్క దాంట్లోనే ఉంటారు, ఆ దాంట్లో దిగ్గజాలు అయ్యి ఉంటారు. డెఫినెట్గా, ఐ మీన్ దట్ షుడ్ బి ద రైట్ చాయిస్. అండ్ ఫర్ మీ, ఎందుకంటే అవన్నీ టైం పాస్కో లేదంటే ప్యాషన్తో చిన్న చిన్న బిజినెస్ చేస్తాను కాబట్టి దేంట్లో నేను పూర్తిగా టైం పెట్టింది లేదండి. సో మై బిజినెస్ అండ్ మై ఫోకస్ ఈజ్ ఆల్వేస్ సాఫ్ట్వేర్ services business, and we have been growing rapidly. We are the fastest growing technology company in Washington. And 2019 lo we got a lot of awards, and we are continuously getting awards anamata. So we are the fastest growing company in the Washington area.
సో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చాలా కొద్ది మంది పేర్లే మనం వింటుంటాం. డౌన్ సౌత్ అంటే ఇండియాలో సౌత్ సైడ్ తీసుకుంటే హెచ్సిఎల్ శివనాడార్ గారు కానీ అలా అలా కొద్ది మందే ఉంటారు. బట్ చాలామంది ఇప్పుడు నేను ఆప్తా రిలేటెడ్ గెస్ట్లని ఇంటర్వ్యూస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అందరూ ఏం తక్కువ కాదు. శివనాడార్ గారు వీళ్ళందరికంటే మీ అందరు ఎక్కడ స్టార్ట్ చేశారు? ఏమీ లేని దగ్గర నుంచి ఒకటి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఐటీ కంపెనీ స్టార్ట్ చేసి ఇంత పెద్దది తీసుకురావడం 3000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది. బట్ వై ఎందుకని అంటే మన వాళ్ళు ముందుకు రావట్లేదా ఏంటి? అది వాట్ డూ యూ థింక్ ఈస్ ద రీజన్? అంటే ఏం లేదండి. అంటే బేసికల్గా ఏంటంటే మీరంతా కరెక్ట్. మీరు ఇక్కడ ఉన్న చేసేవాళ్ళు యూఎస్లో చేసే ఈ మన ఇండియన్ ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ ఆర్ ఆఫ్ ద పీపుల్ కంపెనీస్ చిన్నవేమి కాదండి, అందరూ పెద్దవే. డెఫినెట్గా ఒక్కొక్కళ్ళు ఎనీవేర్ బిట్వీన్ 100 crores నుంచి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఉన్న కంపెనీ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ అండి. సో అంటే విజిబిలిటీ అనేది మేము ఎప్పుడు అక్కడే బిజీగా ఉంటాము. ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాము, వెళ్ళిపోతాం తప్ప ఇదేదో మనం మార్కెటింగ్ చేసుకోవాలి, బ్రాండింగ్ చేసుకోవాలి అనేది ఆ థాట్స్ ఎప్పుడు రావు. ఇప్పుడు ఏంటంటే మనకు క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎనేబుల్ చేశారు కాబట్టి ఇప్పుడు వచ్చి మేము అందరం మాట్లాడుతున్నాం తప్ప ఇది మనం ఏదో మార్కెటింగ్ చేసుకోవాలి అనేది ఉండదు కదండి. అందువల్ల తెలియకపోవచ్చు. బట్ ఇట్స్ అప్ టు ఈచ్ పర్సన్. ఒక్కొక్కరికి ఏంటంటే ప్యాషన్ ఉంటుంది బ్రాండింగ్ చేయాలని, ఒక్కొక్కరికి ఏంటంటే ఇట్స్ ఓకే మనకి బిజినెస్ ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ బిజినెస్ అనేది దాన్ని బట్టి ఉంటుంది. సాఫ్ట్వేర్లోనే డబ్బులు ఎక్కువ స్పెక్యులేషన్స్ కూడా అంటే ఇవాళ ఉంటుంది రేపు పడిపోతుంది, సాచురేషన్కి వచ్చేసింది, ఎంతమంది ఎంప్లాయీస్ ఎక్కడున్నారు, అసలు అన్ని ప్రాజెక్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. కానీ ఇయర్లీ ఏమో లక్షలాది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. ఈ కైండ్ ఆఫ్ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. అంటే ఏది గ్యారంటీ లేదు ఇక్కడ అన్న ఫీల్ ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతూనే ఉంటుంది. కానీ సర్వైవ్ అయ్యే వాళ్ళు సర్వైవ్ అవుతూనే ఉన్నారు. ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఓన్లీ సాఫ్ట్వేర్లోనే అంటే ఎవరు బయటకు వచ్చి ఇది అని మనకి ఎక్కడ స్టాటిస్టిక్స్ కనిపించావు కాబట్టి హౌ డు యూ సీ ఆల్ దిస్ సార్? మీరు బాగా మంచిగా చెప్పారు. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టైం చాలామంది ఉన్నారు బయట మార్కెట్లో, మీరు కొత్తగా గ్రాడ్యుయేట్ అవుతున్నారు, ఎట్లా సర్వే అవుతారు అనేది ఉంటుందండి. డెఫినెట్గా ఉంటుంది. ఐ అగ్రీ విత్ దట్ పాయింట్. బట్ ఏంటంటే ఈచ్ పర్సన్ అంటే డెఫినెట్గా అయితే జాబ్స్ అయితే ఉన్నాయండి డెఫినెట్గా. బట్ ఆ పర్సన్ హౌ హీ టేక్స్ దట్ సీరియస్. మీకు చెప్పాను ఇందాక నా స్టోరీ చెప్పాను కదా, అలానే ఇప్పుడు దే డెడికేటెడ్, దే ఆర్ ప్యాషనేట్ అబౌట్ సాఫ్ట్వేర్ జాబ్, దే హ్యావ్ టు లెర్న్ సమ్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీలో 100% డెడికేట్ చేసుకుని లెర్న్ చేసుకుంటే దేర్ ఆర్ ఆపర్చునిటీస్ అండి. సో బట్ మనం ఒకసారి టైం పాస్ చేస్తూ కంటిన్యూ చేసి నెక్స్ట్ జాబ్ ఏదో వస్తుందిలే, లాట్ ఆఫ్ హైరింగ్ ఉంది, ఫ్రెషర్స్ ఎక్కడో హైర్ చేస్తారనుకుంటే మాత్రం అలాగే ఒక 2-3 years అయిపోతుంది. అలా నేను కూడా చాలామంది చూశాను. 2-3 years అయిపోయి ఇంకా వాళ్ళ సాఫ్ట్వేర్లో సెటిల్ కాలేక ఇంకా వేరే వాటికి వెళ్ళడం కూడా చూశాను అనమాట. సో 2 sides అవుతున్నాయి. సార్ ఇప్పుడు మనం ఆఫ్టర్ ప్రోగ్రామ్ చేస్తున్నాం 4th and 5th of January. చాలామంది ఆంటర్‌ప్రెన్యూర్స్ మన ఇండియన్స్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొకళ్ళు ఏంటి అంటే నేను కూడా స్టార్ట్ చేయాలి, మన వాళ్ళు మన ఎన్ఆర్ఐలు నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్ప్ చేస్తే ముందుకెళ్దాము కొంచెం వాళ్ళ సలహాలతో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2025 క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ ఆప్తా ప్రోగ్రాంలో రిజిస్టర్ అయిన వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ ప్రోగ్రామ్ నుండి? డెఫినెట్గా అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు కదా, జస్ట్ టెల్ మై స్టోరీ లిటిల్ బిట్. సో మేము హైదరాబాద్లో మా డెవలప్మెంట్ సెంటర్ ఉందండి. ఇక్కడ ఆల్మోస్ట్ 1,500 people వర్క్ చేస్తున్నారు. సో దెన్ నౌ వితిన్ 1 yearలో మేము ఆల్మోస్ట్ 200 peopleని హైర్ చేసామండి అక్కడ లోకల్గా వరంగల్లో. సో దట్స్ గివ్ సాటిస్ఫాక్షన్. ఇది యాక్చువల్లీ మా పార్ట్నర్ వంశీరెడ్డి గారు ఈజ్ ఫ్రమ్ వరంగల్ అనమాట. So అందువల్ల he wanted to do that there. So we all supported and it's a huge success. It gave us a lot of branding also. And also at the same time lot of satisfaction. So Tier 2 cities lo velli we are giving employment anedi. So similarly lot of NRIs or especially from Apta in their own cities, నాకు తీసుకున్న చాలా మంది వాళ్ళ ఓన్ సిటీస్లో కొంతమంది వాళ్ళ ఓన్ బిల్డింగ్ కట్టచ్చు, లేదంటే రెంట్కి తీసుకుని బట్ ఎంప్లాయ్మెంట్ అయితే ఇస్తున్నారండి. సో డెఫినెట్గా అద్భుతం నడుస్తుంది. దట్స్ వన్ పాయింట్ మీరు అడిగింది. ఇంకొక పాయింట్ అంటే వాట్ టు ఎక్స్పెక్ట్ అనేది డెఫినెట్ అంటే ఇది నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ అండి. అంటే ఆఫ్టర్ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ చూస్తే నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, ఎనీ బిజినెస్ దే ఆర్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ బిజినెస్ ఓనర్స్ like me for this program. Even for me also is going to be big learning. So I want to meet lot of నాకంటే ఇప్పుడు మేము 3,000 people ఉన్నాము, but there will be a 10,000 people company. So I want to learn from them.
So how they went from maybe 2,000, 3,000 to 10,000 people or 20,000 people, right? There is no, we don't want to stop at this 3,000 or 4,000 people. We want to go to 10,000 people. So I am excited to be there actually. First of all, నేనే ఏదో నేర్చుకోవాలని ఇక్కడికి వస్తున్నాను ఈ ప్రోగ్రామ్కి 4th and 5th కి ఐఎమ్ ఎక్సైటెడ్ టు లెర్న్ ఫ్రమ్ ది అదర్స్. At the same time, I also want to give support. For example, I might be in the panel where how do you take your company from 10 million to 100 million. ఎందుకంటే ఒక కంపెనీని మనము ఒక స్పెసిఫిక్ లెవెల్కి తీసుకొచ్చినందుకు ఒక 10 మిలియన్కో లేదంటే ఒక 15 మిలియన్ తీసుకొచ్చిన తర్వాత స్టక్ అవుతుంది. ఎందుకంటే మనకు తెలిసిన రిసోర్సెస్ అన్నీ అయిపోతాయి. అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనేది ఇట్స్ నాట్ ఈజీ. సో మేము దాన్ని దాటి ఇప్పుడు 100 మిలియన్ వరకు వెళ్ళామంటే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ వి డిడ్ రైట్. సో అవి ఐ కెన్ షేర్ ఐ కెన్ షేర్ ఇన్ దట్ ప్రోగ్రామ్. సో ఇట్లాంటి డెఫినెట్గా ఇట్ విల్ బి లెర్నింగ్ ఫర్ పీపుల్ హు ఆర్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్ నౌ. For me, like how people take 3,000 people నుంచి 10,000 people కి ఎలా తీసుకెళ్లారు అనేది that's I'm excited to learn. It can be IT or maybe non-IT. It's an opportunity. For example, if I want to learn or invest in some other businesses or real estate or healthcare or any industry, it's an opportunity for me to learn from the people who are coming there and then see if there is a good opportunity or good connection, I might invest there. Exactly. So a lot of opportunities, and to be honest, Exactly. opportunities. Yeah. సార్ హౌ డూ యూ సీ అంటే ఇప్పుడు డౌన్ ద లైన్ ఒక 5 years కానీ 6 years తర్వాత హౌ డూ యూ సీ దిస్ ఫీల్డ్ అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎలా ఉండబోతుంది? అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వింగ్. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత అవగాహన ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ కలిపి ఒక లైన్ అయితే బాగా ఈ గూగుల్ వల్ల అలవాటు అయిపోయిందండి. ఏఐ వచ్చిందంటే ఉద్యోగాలు పోతాయి. అసలు ఏఐ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా దానివల్ల ఉద్యోగాలు పోతాయి అంటే హౌ డూ యూ సీ ఆల్ దిస్? అంటే ఒక డౌన్ ద లైన్ 5-6 years తర్వాత ఎలా ఉండబోతుంది సాఫ్ట్వేర్ ఫీల్డ్? It's difficult to tell 5 to 6 years from now కానీ బట్ ఇట్స్ every year it's going to change very rapidly. ఇంతకుముందు మనకి క్లౌడ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక ఎరా అనమాట అండి. మనకి క్లౌడ్ ఒక 10-15 years ago క్లౌడ్ వచ్చింది. ఎందుకంటే అందరూ ఓన్ సర్వర్స్ పెట్టుకుని చేసేవారు. ఇప్పుడు అందరు క్లౌడ్కి మూవ్ అయ్యారు. అలాంటిది నెక్స్ట్ రెవల్యూషన్ అనమాట అండి. ఇది ఏ అనేది నెక్స్ట్ రెవల్యూషన్. బట్ ఇది క్లౌడ్ టుక్ 10 years or 15 years to come to this level. But still like in the world there is still 70-80% are still in the on premises లో ఉన్నారు. అంటే వాళ్ళు ఓన్ సర్వర్స్లోనే ఉన్నారు, క్లౌడ్కి రాలేదని. అలానే ఇప్పుడు ఏది బట్ అట్లా లేదండి. ఏది ఈజ్ వెరీ ర్యాపిడ్లీ గ్రోయింగ్. సో అంటే జాబులు పోతాయంటే డెఫినెట్గా దెర్ ఇస్ సమ్ ఇంపాక్ట్ అవుతూ ఉంటుందండి. కొన్ని చోట్ల కొన్ని ఆటోమేట్ చేసేస్తారు, ఏదో కొంచెం చిన్న ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఇట్ విల్ హౌ ఐఎమ్ లుకింగ్ అట్ దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు క్రియేట్ ఎఫిషియన్సీస్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆ జాబ్ చేస్తున్నాను అనుకోండి, అది CEO జాబ్లో కూడా దెర్ ఆర్ సమ్ ఎఫిషియన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆటోమేట్ సమ్ ఆఫ్ మై టాస్క్, రైట్? ఈమెయిల్ రాయాలనుకోండి, నేను కొన్ని పాయింట్స్ ఇచ్చి ఐ గివ్ మీ సమ్ డ్రాఫ్ట్ అంటే చాట్ GPT కానీ జెమినై కానీ గూగుల్ జెమినై కానీ విల్ గివ్ మీ ఎ డ్రాఫ్ట్. So I use that draft and maybe if I don't like it, maybe I will tell okay, maybe make it more professional or make it more informal. So then it will write it again. So it gives me few seconds, it give me that. Exactly. Time so the same అయిపోతుంది. Time save అవుతుంది, right? It's it's creating efficiency. So how you leverage the AI and make your world better. Creating that efficiency. సో బట్ జాబ్స్ పోతాయా అంటే ప్రస్తుతానికి అయితే అంత రిస్క్ అయితే ఏం లేదా అనిపిస్తుంది నాకు తెలిసిన మటుకు. బట్ యూ హ్యావ్ టు అడాప్ట్ ద AI అండ్ షోకేస్ ఎస్ ఐఎమ్ ఆల్సో ఎవాంజలిస్ట్ ఆఫ్ AI. దెన్ యూ హ్యావ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. సార్ ఇప్పుడు ఇండియా తీసుకుంటే మనకి పేమెంట్ గేట్వేస్, పేమెంట్ యాప్స్ ఉన్నాయి, గూగుల్ పే, ఫోన్పే ఇలాంటివి. బట్ యాజ్ యూరోప్ కంట్రీస్లో లేదు, మోస్ట్లీ ఇలాంటిది లేదనుకుంటా. అండ్ అమెరికాలో కూడా చాలా తక్కువ కదా సార్? ఇంకా అంత అడాప్ట్ చేసుకోలేదు, ఇండియా అడాప్ట్ చేసుకున్నది. ఇస్ దట్ కరెక్ట్? ఐ మీన్ డెఫినెట్గా అంటే యాపిల్ పే, గూగుల్ పే అన్నీ ఉన్నాయండి. బట్ పీపుల్ స్టిల్ అంటే ఇంత రెవల్యూషన్ అయితే అక్కడ లేదు. అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఈవెన్ మనం ఒక కొబ్బరి బొండాల షాప్కి వెళ్ళినా సరే యూ కెన్ పే విత్ QR code. బట్ అక్కడ ఇదే ఫార్మర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉండకపోవచ్చు అండి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు దే స్టిల్ టేక్ క్యాష్ ఆర్ చెక్. సో ఇక్కడ అడాప్టబిలిటీ ఈజ్ హ్యూజ్ బికాస్ ఆఫ్ సో మెనీ పీపుల్ హియర్. సో ఆ స్పీడ్లో వెళ్ళకపోతే మన కంట్రీ సర్వైవ్ కాదు. సో వీఆర్ ఫాస్ట్ లెర్నర్స్. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మనం ఈవెన్ మనకి అది మానిటైజేషన్ తర్వాత ఈ పేమెంట్ యాప్స్ వచ్చి ఇంత త్వరగా ఇండియా అడాప్ట్ చేసుకుంటుంది కూడా తెలీదు. ఆ క్రైసిస్లో అది పైన పెట్టేశారు, యూ హ్యావ్ టు అడాప్ట్ అన్నట్లు. సో అది అడాప్ట్ చేసేసుకున్నారు.
అగ్రీ. అక్కడైతే ఇంకా రివల్యూషన్ డెఫినెట్గా ఉంది. యాపిల్ పే, గూగుల్ పే ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇంత అడాప్టబిలిటీ అనేది నేను తక్కువే అక్కడ కంపేర్ టు ఇండియా. నెంబర్ ఆఫ్ పీపుల్, బికాస్ ఇక్కడ ఇంతమంది పీపుల్ ఇంత తొందరగా, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొబ్బరి బండి షాప్కి వెళ్ళినా సరే, లేదంటే చిన్న గ్రాసరీ స్టోర్కి వెళ్ళినా, దే హ్యావ్ QR కోడ్, రైట్? వీ డోంట్ నీడ్ టు క్యారీ క్యాష్, ఎవ్రీథింగ్ డిజిటలైజ్డ్. బట్ నేను డబ్బులు క్యారీ చేసి చేతిలో, అక్కడైతే మేము స్టిల్ క్యారీ క్యాష్ అంటే మోస్ట్లీ మాకైతే మేము లోకల్ సిటీలో ఉంటాం, కానీ అర్బన్ ప్లేస్కి వెళ్ళినప్పుడు వీ క్యారీ సమ్, ఐ మీన్ నాట్ అర్బన్, లైక్ రూరల్ ప్లేస్కి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు క్యారీ సమ్ క్యాష్. లైక్ ఏదైనా ఫామ్కి వెళ్ళాం అనుకోండి, మా దగ్గర పేమెంట్ గేట్వే లేదు, క్రెడిట్ కార్డ్ లేదంటే దెన్ వీ హావ్ టు గివ్ క్యాష్. అంటే ఇంకొకటి టెలిగ్రామ్ సిస్టమ్, టెలిఫోన్ సిస్టమ్ అక్కడ ఉన్నాయి కదా సార్, ఇంకా ఇక్కడ లేదు. ఇక్కడ చాలా రేర్ గా అది అఫీషియల్ లెటర్స్ అవే కోర్టెడ్ లీగల్ అవే జరుగుతాయి, కానీ లెటర్ సిస్టమ్ అనేది ఇక్కడ లేదు. అక్కడ స్టిల్ దే ఫాలో లెటర్ సిస్టమ్ కదా సార్? లెటర్ సిస్టమ్ మటుకు అక్కడ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. మేబీ యూరోప్ లో ఉంది, ఇంకా యూరోప్ లో ఉందేమో. అంటే లెటర్స్ అంటే మీకు మెయిల్స్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి, బట్ మనం లెటర్ రాసుకోవడం అనేది కాన్సెప్ట్ అక్కడ కూడా వెళ్ళిపోయింది నా తెలిసిన మటుకు. అంటే మనం ఏంటంటే అట్ ద టైం మేము ఇండియాలో అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ద ఇండియన్ కమ్యూనిటీ దేర్ ఆల్వేస్ యూజెస్ సేమ్, లైక్ ఈమెయిల్ కానీ వీఆర్ అట్ ద సేమ్, లైక్ మనం ఆల్వేస్ ఇక్కడ ఎలా అయితే ఉందో అడాప్టబిలిటీ, ఇండియన్స్ మేబీ అది డిఫాల్ట్ ఇండియన్స్ ఉంటుందేమో అడాప్టబిలిటీ. అక్కడ మేము ఎనీథింగ్ లేటెస్ట్ కమ్స్, వీఆర్ ద ఫస్ట్ వన్స్ టు అడాప్ట్ ద టెక్నాలజీ ఆర్ వాట్ ఎవర్, సో ఆటోమేటిక్లీ వీ క్యారీ ఫార్వర్డ్ దట్ adaptability there also. So we are the first ones. For example, iPhone వచ్చినప్పుడు I'm the first one to buy iPhone in my friends group, and then start showing them, like the first touch screen, right? So 2007 లోనే ఇప్పుడు వచ్చింది అది. So adaptability is maybe built in with our Indians culture, or maybe more Telugu people. Adaptability తో పాటు రిస్క్ ఉందని తెలిసి కూడా ఆ స్టెప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇదంతా అంటే మీ క్యాలిక్యులేషన్ లేనిది ఇలా ఉండబోవచ్చు, ఇలా అయితే మనకి సక్సెస్ వస్తుంది. అంటే ఆ రిస్క్ తీసుకునే ఫ్యాక్టరు ఎంతవరకు ఒక ఆంట్రప్రెనర్లో ఉండాలి? డెఫినెట్గా గట్టిగానే ఉండాలండి సక్సెస్ కావాలంటే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటకు వచ్చినప్పుడు నేను ఆల్రెడీ మైక్రోసాఫ్ట్లో మంచి జాబ్లో ఉన్నాను, ఇల్లు కొనుక్కున్నాము, లోన్స్ ఉన్నాయి, పిల్లలు అప్పుడే చిన్నపిల్లలు చదువుకుంటున్నారు, ఇంకా వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్లోనే ఉన్నారు. But I took a risk because without risk there is no reward. So everybody knows that, right? So but you have to take a calculated risk. సో వాట్ ఐ డిడ్ ఈజ్ రిస్క్ తీసుకునే ముందు నేను ప్లాన్ చేసుకున్నాను. ఓకే, నేను ఒక 1 year నాకు బిజినెస్లో ఏమి అవ్వకపోయినా, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా బ్యాక్ వెళ్ళేటట్టు ఒకటి ఏంటంటే టెక్నాలజీ పరంగా అప్ టు స్పీడ్ ఉన్నాము. సెకండ్ది ఐ హ్యావ్ అ ఫండ్స్, రిజర్వ్ ఫండ్స్ ఫర్ 6 months to 1 year. Reserve fund in case worst case I'm not earning anything in the business, so at least I have funds so that family will be running on their this funds, and will look for 1 year. If it doesn't work out, then we'll see, come back on the job or something like that, because I am confident on my technology, so I'm confident to get in back to job. So definitely calculate risk తీసుకోవాలని అంటున్నానండి. Is there any one sector in India that you want to invest, sir? హియర్ అండి, ఐ మీన్ డెఫినెట్గా, ఐ మీన్ స్టార్టప్స్ అనేది డిఫాల్ట్గా మాకు ఉంటుంది. వెరీ బీన్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టార్టప్స్, ఇక్కడ కానీ అక్కడ కానీ స్టార్టప్స్ ఇన్వెస్ట్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ రియల్ ఎస్టేట్ ఈస్ ద వన్ సెక్టర్ ఐమ్ ప్యాషనేట్ అబౌట్, అండ్ దెన్ హెల్త్ కేర్ ఈస్ ద వన్ ఐమ్ లెర్నింగ్ నౌ. సో బట్ ప్యాషనేట్ అబౌట్ రియల్ ఎస్టేట్ అండ్ దెన్ ట్రైన్ టు లెర్న్ అబౌట్ హెల్త్ కేర్. సో చాలామంది ఎన్ఆర్ఐస్ నాకు మూవీస్ అంటే ఇష్టము, మీరు అన్నట్లు అక్కడ మూవీస్ ఈ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్, బట్ వేరాజ్ కమింగ్ టు ఇండియాకి వచ్చి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దామా మూవీస్లో అంటే, మూవీస్ అనేది ఎప్పటికప్పుడు ఇండివిజువల్ ప్రోడక్ట్, 6 months ప్రాజెక్ట్, 1 year ప్రాజెక్ట్. అంటే ఇండస్ట్రీలో కూడా ఏదైనా స్టాండర్డ్ ప్రొసీజర్ వస్తే ఎన్ఆర్ఐస్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? చేయొచ్చు డెఫినెట్గా. అంటే ఒక హోల్ బాడీ ఉండి రెస్పాన్సిబుల్ బాడీ, అది కూడా ఒక ప్రాపర్ బిజినెస్ లా కన్వర్ట్ చేసి ఎంత పెడుతున్నాము, ఎంత నడుస్తుంది, ప్రాఫిట్స్ లో ఎంత ఒక సిస్టమాటిక్ గా జరిగితే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా? నా తెలిసిన మటుకు చాలా మంది వస్తారండి. ఎందుకంటే ఎవ్రీబడి, ఐ మీన్ బేసికలీ ఇక్కడ మనం ఎంత ప్యాషనెట్ గా ఉంటాము మూవీస్ కి, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళం కాబట్టి మాకు అదే ప్యాషన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇప్పుడు చూస్తే ఎనీ మూవీ ఇక్కడ ఎంత కలెక్ట్ చేస్తుందో అంతే అక్కడ కూడా కలెక్ట్ చేస్తుంది.
ఇఫ్ యూ లుక్ ఎట్ యూఎస్లో ఆల్మోస్ట్ యూనో ఈ అన్ని మూవీస్ చూసుకుంటే లేటెస్ట్ మూవీస్ అన్ని చూసుకుంటే ఎనీవేర్ బిట్వీన్ 5 million నుంచి 15 million 18 million వరకు ఉన్నాయండి. అంటే ఆల్మోస్ట్ ఇట్స్ మోర్ దెన్ 100 crores. సో మీకు ఇంతకు ముందు కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే 100 crores బిజినెస్ ఇండియాలో హిందీ మూవీ 100 crores చేసిందంటే పెద్ద స్టోరీ. ఇప్పుడు ఓన్లీ జస్ట్ యూఎస్ నుంచి చేస్తుందంటే పీపుల్ ఆర్ ప్యాషనెట్ అబౌట్ దే లుకింగ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ దేర్ ఇస్ పీపుల్ ఆర్ ప్యాషనెట్ అబౌట్. నా దగ్గర పనిచేసే చాలా మంది కుర్రోళ్ళే దే వాంట్ టు ఇన్వెస్ట్ బట్ దే వాంట్ టు క్రియేట్ మూవీస్. సో అన్న మీరు ఇన్వెస్ట్ చేయాలి, ఐ హ్యావ్ దిస్ స్టోరీ అని నాకు రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వస్తుంది. బట్ ఐ ఆల్వేస్ స్టాప్ దమ్. ఫస్ట్ యూ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ హియర్, యూ ఆల్వేస్ కమ్ హియర్ ఫస్ట్, యూ గెట్ ఇన్ టు జాబ్ అండ్ దెన్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. At the same time for me also it's not my cup of tea at this moment. I'm focused on IT. Later point of view we'll see. But everybody has a story to tell. Exactly. Yes. కొంచెం ఫినాన్షియల్స్ చూసుకోవాలంటే. ఇట్స్ అమేజింగ్ సార్. ఇంత పెద్ద కంపెనీ నడపడం అనేది ఒక్కళ్ళ వల్ల అయితే సాధ్యం కాదు. చాలా అంటే 24/7 అవైలబుల్ ఉన్నారు మీరు, మొత్తం మీరే చూసుకోవాలంటే. ఒక్కసారి కంపెనీ గురించి అండ్ మీతో పాటు ఉన్న వాళ్ళ గురించి చెప్తారు. చూడండి, ఐ మీన్ యూ టచ్ ద గ్రేట్ పాయింట్. ఒక్కొక్కసారి మనం ఒక్కొక్కరే చేయాలంటే అంత ఈజీ కాదు, సక్సెస్ఫుల్ అవ్వకపోవచ్చు. సో ద రైట్ పార్ట్నర్స్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండ్ ఫర్ టు బీ సక్సెస్ఫుల్లీ బిగ్. సో లక్కీగా మా పార్ట్నర్స్ ఇద్దరు ఉన్నారండి నాకు. ఒక అతనేమో వరంగల్ నుంచి అండి, వంశీరెడ్డి గారు. ఇంకొక అతను నెల్లూరు నుంచి, ఆయన నెల్లూరు నుంచి రాంపాలూరి ఆయన పేరు, రాంపాలూరి గారు అండి. సో నేనేమో భీమవరం నుంచి. సో వీఆర్ మూడు డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి వచ్చాము. సో ముగ్గురు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, తెలంగాణ. సో ముగ్గురు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫస్ట్, బట్ సమ్హౌ వి థాట్ విల్ స్టార్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేసాము. లక్కీగా వీఆర్ సక్సెస్ఫుల్ అండ్ వి స్టిల్ కంటిన్యూయింగ్. ఇట్స్ ఎ గ్రేట్ పార్ట్నర్షిప్ అండ్ బిట్వీన్ త్రీ ఆఫ్ అస్. బిజినెస్ పార్ట్నర్స్ ఎంత ఇంపార్టెంట్, అలాగే లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ కూడా బాగా ఇంపార్టెంట్ ఉంటాయి. బాగా కీ రోల్ ప్లే చేస్తే గానీ ఇంత సక్సెస్ఫుల్ కాలేరు కెరీర్. ఒకసారి లైఫ్ పార్ట్నర్ గురించి, ఫ్యామిలీ గురించి. సో మా వైఫ్ పేరు జ్యోతి అండి. జ్యోతి, షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ భీమవరం. ఆమె కూడా షీ యూస్ టు బి సాఫ్ట్వేర్ ఇంజనీర్. షీ వర్క్డ్ ఇన్ మైక్రోసాఫ్ట్లో చేశారు, అమెజాన్లో చేశారు. బట్ లాస్ట్ 4-5 years నుంచి ఇంకా ఐటీ వదిలేసి షీ బికాస్ ఐఎమ్ busy, she want to spend time with kids, stop చేసేసి she's looking after my real estate investments anamata, and then she's getting into real estate business anamata. So prastaniki she's on real estate, and I have 2 kids. My daughter is in doing undergrad in Seattle University, second year, and my son is in 9th grade. My daughter name is Meghana and my son is Rikhil. Super sir. అక్షయ పాత్ర గురించి విన్నాను. ఇండియాలో అంతమంది పిల్లలకి రోజు డైలీ ఫుడ్ అందించడం, ఆల్మోస్ట్ 2.4 million, 2.5 million చిల్డ్రన్కి ఎవ్రీడే ఫుడ్ పెట్ట. ఒక్కసారి దాని గురించి చెప్తారు. చూడండి, ఇది అంటే నాకు ఒక ప్యాషన్ అనమాట, హెల్పింగ్ దీస్ ఎనీ ఆర్గనైజేషన్స్, రైట్. సో అక్షయ పాత్ర అనేది ఇది ఎట్లా కనెక్ట్ అయ్యామంటే, నేను ఒక మూవీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు లోకల్గా సియాటిల్ ఏరియాలో ప్రమోషన్ కోసము ఒక నాన్ ప్రాఫిట్ నిర్ణయం తీసుకొని మనకు వచ్చే ప్రాఫిట్స్లో కొంచెము పర్సంటేజ్ ఆ నాన్ ప్రాఫిట్కి ఇద్దామని చెప్పేసి అనుకుంటున్న టైంలో వన్ ఆఫ్ ది ఫ్రెండ్ సజెస్ట్ చేశారనమాట, ఇట్లా అక్షయ పాత్ర ఉందని. నాకు తెలియదు అప్పుడు దాకా. సో అరౌండ్ ది 2016 టైం ఫ్రేమ్, ఆల్మోస్ట్ 7-8 years బ్యాక్. సో ఈ అక్షయ పాత్రని లక్కీగా అది మేము చేసాము, కొన్ని ప్రాఫిట్స్ వచ్చినాయి, దానికి ఇద్దాం అనుకున్నాము. సో ఆ టైంలో ఆ లోకల్ సియాటిల్ యుఎస్ సిఇఓ వందన గారు అండ్ దెన్ వెస్ట్ కోస్ట్ హెడ్ గీతా కులకర్ణి గారు సియాటిల్కి రావడం జరిగింది. ఇలా మూవీని ప్రమోట్ చేసి మూవీ వచ్చే మనీలో ఇవ్వడం అనేది వాళ్ళకి ఫస్ట్ కదా, వాళ్ళు ఎగ్జైటెడ్ టు మీట్ మీ అనమాట. సో ఒకసారి రమ్మంటే నేను అలా హోటల్లో ఎక్కడ ఉంటే వెళ్ళామన్నమాట. సో వీ కనెక్టెడ్ అనమాట. ఇంకా వాళ్ళు చెప్పడము ప్రోగ్రాము, నాకు ఐఎమ్ ఎగ్జైటెడ్, అదే ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఎవ్రీడే ఆ టైంలో 1.5 million చిల్డ్రన్కి ఫీడ్ చేసేవారు అనమాట స్కూల్స్లో. ఇక్కడ ఆల్మోస్ట్ 200-300 స్కూల్స్ ఉన్నాయండి ఇక్కడ మొత్తం అక్రాస్, 1500 స్కూల్స్ అక్రాస్ ఇండియాలో ఫీడ్ చేసేవాళ్ళం అని చెప్తే ఐ రియల్లీ ఇన్స్పైర్డ్. ఎందుకంటే నాకు చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు కూడా, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. సో చదువుకున్నప్పుడు రాజమండ్రిలో చదువుకునేవాడిని. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఎవ్రీ ఇయర్ వీ ఆల్మోస్ట్ రైజ్
500 to 750K ఇన్ సియాటిల్ ఏరియా అండి. అంటే ఆల్మోస్ట్ లైక్ 4-5 crores. అండ్ దెన్ అక్రాస్ యూఎస్ 12 million వరకు రేట్ చేస్తాం. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 crores. సో అదంతా ఇండియాకి వస్తుంది. ఎవ్రీడే వీ ఫీడ్ 2.5 million చిల్డ్రన్ అండి. సో ఎందుకు ఇది చేస్తున్నామంటే, ఇది ఫీడ్ చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు ఎవరైతే సరైన ఫుడ్ లేకుండా వాళ్ళు స్కూల్ మానేసి వాళ్ళ తల్లిదండ్రులు జాబ్కి వెళ్ళి ఎర్న్ చేసుకుని ఫుడ్ తినాలనుకుంటారో, అలా కాకుండా వీళ్ళకి ఫ్రీ ఫుడ్ ఇస్తే వాళ్ళు స్కూల్కి వస్తారు. స్కూల్ రావడం వల్ల వాళ్ళు ఎడ్యుకేషన్ చేస్తారు. దానివల్ల లిటరసీ పెరుగుతుంది. సో ఇట్స్ ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ ఇంపాక్ట్, డైరెక్ట్ అనమాట. ఎస్పెషల్లీ అక్షయ్ పాత్ర ఏంటంటే, ఇట్స్ దేర్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇస్ సో లో. దే మేక్ ఎవ్రీ $20 విల్ ఫీడ్ 1 children అనమాట ఫర్ ఎంటైర్ ఇయర్. సో దట్స్ ద స్లోగన్ దే హ్యావ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒకసారి స్టార్బక్స్కి వెళ్తే ఫ్యామిలీకి నలుగురికి $20 అయిపోతాయి. నేను అదే చెప్తాను. ఆల్మోస్ట్ నేను స్టార్బక్స్ మానేసాను, ఒక ఎగ్జాంపుల్ కింద చూపించడానికి. సో మా కిడ్స్తో వెళ్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మా అబ్బాయి అయితే ఫుల్లీ ప్యాషనెట్ అబౌట్ అక్షయ్ పాత్ర. ఈజ్ అ యూత్ ప్రెసిడెంట్ అండ్ ఈ రిసీవ్డ్ ఏ ప్రెసిడెంట్ అవార్డ్ ఫర్ ద వర్క్ హీ హెస్ డన్ ఫర్ ద అక్షయ్ పాత్ర అండ్ ఫ్రమ్ వైట్ హౌస్ హీ గాట్ అన్ అవార్డ్. సో I mean, that's my story about Akshay Patra, my passion. So hopefully, we'll continue this one, and then hope, ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, please go to Akshay Patra. If you Google it, Akshay Patra అనేది, please donate. Great talking to you, sir. It's అంటే గ్రేట్ జర్నీ. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి దాకా వచ్చారు, మీ కంపెనీ స్థాపించడం దగ్గర నుండి ఇక్కడ వరకు 3,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది, దట్స్ హ్యూజ్ అచీవ్మెంట్ అండ్ లాంగ్ జర్నీ. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్, సార్. అండ్ క్యాటలిస్ట్ ప్రోగ్రాంలో ఐ హోప్ నేను కూడా అక్కడ వచ్చి మిమ్మల్ని కలుస్తా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ ఫర్ యూ అండ్ సుమన్ టీవీ ఆల్సో.